అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం త్వరగా జయశ్యామల గారు రచించిన సీనయ్య డాక్టర్ అనే కథ చదువుకుందాం. నాన్న, నేను చెబుతున్నది వినిపించుకోండి. ఇందులో బాధపడటానికి ఏమీ లేదు. మూర్తి మాట పూర్తి కానే లేదు. బాధపడవద్దంటారేమిట్రా? దానికి నాకు ఉన్న సంబంధం ఈనాటిదా? దాదాపు 40 సంవత్సరాలది. ఒక్కసారిగా తెంపుకోమంటావేం? సీనయ్య మాటల్లో కోపం కంటే ఆవేదన ఎక్కువగా ఉంది. నిస్సహాయంగా చూశాడు మూర్తి. మీరేమిటో మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో మనుషుల మధ్య మమతలు చచ్చిపోతున్నాయి. సెంటిమెంట్ పేరుతో ఈ పాత సైకిల్ను ఎన్నాళ్ళు ఉంచమంటారు అన్నాడు. ఒరే మూర్తి, నాకు చెప్పుకో. మాటలు మమతలు మనుషుల విలువ తెలియక యంత్రాల్లా ఈ కాలం వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ఇంకా మా తరం వాళ్ళకి ఈ మమతలు సెంటిమెంట్స్ పోలేదురా అన్నారు గట్టిగా. అంతవరకు తండ్రి అన్నగార్ల సంభాషణ వింటూ గోడవార నుంచున్న చలపతి కలగజేసుకుంటూ, అది నిజమే అనుకో నాన్న, కానీ అనుబంధాలు సంబంధాలు అంటూ ప్రాణం ఉన్న మనుషుల మీద పెంచుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇదేమిటి వింత? ప్రాణం లేని ఇనుప వస్తువు మీద. అతని మాట పూర్తి కాకుండానే అందుకున్నారు సీనయ్య గారు. ఒరే, అది మీకు ప్రాణం లేని ఇనుప వస్తువులా కనిపించవచ్చు, కానీ నాకు అలా కాదురా. దాదాపు 25 సంవత్సరాలు మనకందరికీ తిండి పెట్టిన తల్లిరా. కాదనడం లేదు నాన్న, కానీ మీరు కూడా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. కాలాన్ని బట్టి పరిసరాలని బట్టి కూడా మనని మనం మార్చుకోవాలి. అసలే ఈ పట్టణాల్లో చారడేసి అద్దెళ్ళల్లో ఇటువంటి ఉపయోగం లేని వస్తువులు ఎంతకాలం పెట్టుకోగలం చెప్పండి? అవునురా, అది ఇప్పుడు ఉపయోగం లేని వస్తువే, కానీ ఒకప్పుడు అది నా జీవిత రథసారథిరా. ఈ రోజున ఈ మాత్రం ఉండగలిగాము అంటే అది ఆనాడు ఉండబట్టేరా. నిజమే నాన్న. పోనీ రిపేరు చేయించి ఎవరైనా వాడుకుందామనుకున్నా వీలు కాని శిథిలావస్థలో ఉంది కదా. అది అసలు అమ్మినా కొనడం మాట అటుంచి ఊరికే కూడా తీసుకోరెవరు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ మాటని మీ పెద్దరికాన్ని కాదంటున్నామని బాధపడతారే కానీ అసలు విషయం అర్థం చేసుకోరు. దానికోసం మీరు ఎంత బాధపడటంలో అర్థం లేదు. పనికిరాని వస్తువులతో ఇంటిని నింపుకొని ఇరుకు చేసుకోవడం కంటే అవతల పారేయటమే మంచిది. చలపతి విసురుగా అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చలపతి మాటలకు సీనయ్య గారికి కోపం వచ్చినా అంతలోనే దిగమింగుకున్నాడు. మోగపోయినట్లుగా కూర్చుండిపోయిన ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు. పట్టుమని 6 అడుగుల వెడల్పు లేని ఆ చిన్న గదిలో ఓ పక్కగా చిన్న నవారు మంచం సీనయ్య గారు పడుకునేది. దానికి కొంచెం యువతలగా ఓ వాలు కుర్చీ, మంచానికి ఆ మూలగా అక్కడక్కడా చిరిగి మాసిపోయిన పాత దుప్పటి కప్పి ఉంచిన ఈ పాత సైకిలు. అవిగాక సీనయ్య గారు. అంతకు మించి ఆ గదిలో ఇంకేమీ లేవు. ఆయన ఆలోచనలు గడిచిపోయిన 25-30 సంవత్సరాల గతంలోకి వెళ్ళిపోయాయి. 25-30 సంవత్సరాల క్రితం పల్లెటూర్లలోనే కాదు, పట్టణాలలో కూడా డాక్టర్లు ఎక్కువగా ఉండేవారు కాదు. ఇప్పుడంటే ప్రతి వీధిలోనూ డాక్టర్ బోర్డు కనిపిస్తుంది, కానీ ఆ రోజుల్లో డాక్టర్ అవసరం వచ్చినప్పుడు ఎక్కడున్నాడోనని తెలుసుకోవడానికి కూడా ఎంతో ప్రయాసపడవలసి వచ్చేది. పల్లెటూళ్ళ సంగతి అయితే చెప్పనే వద్దు. గవర్నమెంట్ హాస్పిటల్స్, హెల్త్ సెంటరు అంటూ ఉండేవి, కానీ అందులో మందులుంటే డాక్టర్ ఉండేవాడు కాదు, డాక్టర్ ఉంటే మందులుండేవి కావు. అందుకే ఆనాడు చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్లు అంటూ ఉండేవారు కొందరు. లేకపోతే నాటు వైద్యం పల్లె ప్రజలకు శరణ్యంగా ఉండేది. తల్లిదండ్రులకు 10 మంది సంతానంలో ఒకడుగా జన్మించిన సీనయ్య అసలు పేరు శ్రీనివాసరావు. ఎంబీబీఎస్ చదవకపోయినా ఆర్ఎంపీ డాక్టరుగా ఆ పల్లె ప్రజలకు సేవ చేయాలనే సదాశయంతో ఆ పల్లెటూరిలో స్థిరపడ్డారు. అనుకున్నట్లుగానే ఓ రోజు మంచి ముహూర్తం చూసుకుని బోర్డు పెట్టారు ఇంటి బయట. అద్దెకి తీసుకున్న 4 గదుల పెంకుటింట్లో ముందు గదిలో ఆయన కూర్చోవడానికి ఓ కుర్చీ, ముందు ఓ బల్ల, పేషెంట్లు కూర్చోవడానికి ఈ పొడవాటి బల్ల. అంతకు మించి ఫర్నిచరు లేదు. చేతి కింద కాంపౌండర్ కానీ నర్సులు కానీ లేరు. అయినా చాలా రోజులు ఒక్క పేషెంట్ వచ్చిన పాపాన పోలేదు. అయినా అధైర్యపడలేదు ఆయన భార్య లక్ష్మీకాంతం అన్ని విధాలా బాసటగా నిలిచింది. ఒకరోజు అర్ధరాత్రి
ఎవరో బయట నుంచి అరవటం మొదలుపెట్టారు. నిద్రలోంచి మెలకువ వచ్చిన సీనయ్య గారు లేచి తలుపు తీశారు. ఎదురుగా 3 వ్యక్తులు నుంచుని ఉన్నారు మసక వెలుగులో. ఎవరు అని అడిగారు సీనయ్య గారు. సార్, ఇక్కడ ఎవరో డాక్టర్ ఉన్నారంట, మీరేనా? ఆ 3లో ఒక వ్యక్తి అడిగాడు. అవును, నేనే డాక్టర్ని. ఏమిటి? బాబు, ఒకసారి మా ఇంటికి రావాలయ్యా. సంధ్యకాడ మా ఆడది ప్రసవించింది. బాబు, ఇప్పుడేమో జ్వరం, చెంటిబిడ్డకు కూడా జ్వరంగా ఉంది బాబు. ఎవరో మీ సంగతి చెబితే ఇలా వచ్చాం. ఏడకి దగ్గరే బాబు మా ఇల్లు. బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు ఆ వ్యక్తి. టైం చూసుకుంటే అప్పుడు అర్ధరాత్రి 2 గంటలు దాటుతోంది. భార్య పిల్లలు నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో వెళ్ళడమో మానడమా అని ఆలోచించాడు. కానీ ఈ పల్లె ప్రజలకు ఇటువంటి కష్ట సమయంలోనే కదా సేవ చేయాలని ఇక్కడికి వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తను. వెంటనే భార్యను లేపి విషయం చెప్పి మెడికల్ కిట్ పుచ్చుకొని వారి వెంట వెళ్ళాడు ఆయన. వాళ్ళ ఇల్లు దగ్గరే అని చెప్పాడు. కానీ దాదాపు తమ ఇంటికి మైలు దూరం ఉంది. నడిచి వెళ్ళి నడిచి వచ్చారాయన. వెంట వాళ్ళ మనిషి తోడు రాగా ఆ అమ్మాయికి పిల్లకి కూడా తర్వాత 4-5 రోజులు వరుసగా వైద్యం చేయాల్సి వచ్చింది తగ్గే వరకు. ఉదయం సాయంత్రం తనే వెళ్ళి చూసి వచ్చేవాడు. పచ్చి బాలింతరాలు. బాగుపడితే మొట్టమొదటి కేసుతోనే తనకు మంచి పేరు రావాలి అనుకున్నట్లుగానే ఆ బాలింతరాలకి పసిపిల్లకి కూడా జ్వరం నయమైంది. ఆ నోట ఈ నోట సీనయ్య గారి పేరు చాలామందికి తెలిసి చిన్న చిన్న జ్వరాలకి లేవలేని వాళ్ళకి చూడమంటూ కేసులు వచ్చేవి. బోర్డు పెట్టుకొని కూర్చున్న అందరూ తన దగ్గరికి వచ్చి చూపించుకోరని, పిలిచిన వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళి చూడాలని అర్థమైంది సీనయ్య గారికి. ఊళ్ళో అయినా రోజు నడిచి తిరగటం కష్టంగా ఉంటుంది కాబట్టి కింద మీద పడి ఎలాగో ఓ సైకిలు అమర్చుకున్నారు ఆయన. ఊళ్ళో కేసులన్నీ సాయంత్రాలు ఆయనే సైకిల్ మీద తిరిగి చూసి వచ్చేవారు. ఆ పల్లె ప్రజలకు ఆయన అంటే అభిమానము, ఆయన వైద్యం మీద నమ్మకము పెరిగాయి. ఆ సీనయ్య బాబు పేరు చెబితే చాలు, ఎటువంటి రోగమైనా తగ్గుతుంది, హస్తవాసి మంచిది అని చెప్పుకోసాగారు. రోగులని చాలా సూక్ష్మంగా కనిపెట్టి వాళ్ళ కోసం ఎంత దూరమైనా సైకిల్ మీద వైద్యం చేసి వచ్చేవారు సీనయ్య గారు. ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల పల్లెల్లో కూడా రోజు దాదాపు 40-50 మైళ్ళ దూరం తిరిగేవారు ఆ సైకిల్ మీద. అలా ఆ సైకిల్ ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక్కోసారి పొరుగురు నుంచి వచ్చిన పేషెంట్లను జాగ్రత్తగా పరీక్షించి వైద్యం చేయవలసి వచ్చేది. అటువంటప్పుడు ఆయన ఆ రోగిని, వాళ్ళతో వచ్చిన బంధువులను తమ ఇంటి వెనకాల ఉన్న చిన్న చావడిలో 2-3 రోజులు ఉండమని వైద్యం చేసేవారు. రోగికి కావలసిన పథ్యం, పానం, అతనితో వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు అన్నీ లక్ష్మీకాంతమ్మ గారే తయారు చేసి ఇచ్చేవారు. అందుకే సీనయ్య గారితో పాటు లక్ష్మీకాంతమ్మ గారిని కూడా దేవతలా చూసేవారు అందరూ. ఇంత చేసినా సీనయ్య గారు సంపాదించింది మంచివాడు, హస్తవాసి, మంచిదన్న పేరు ప్రఖ్యాతులు. అంతకు మించి ఆస్తిపాస్తులు ఏమీ సంపాదించలేకపోయారు. ఆయన దగ్గరకు వచ్చేవారందరూ నిరుపేద పల్లెటూరి ప్రజలు. బాబుగారు, ఏదో మా పొలాల్లో పండినవి, వాటికి ఏమిటి బాబు అంటూ మూటలు గుమ్మంలో పెట్టి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత వైద్యం పూర్తయ్యాక ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవారే కానీ ఇంత ఇవ్వమని దండించి ఎప్పుడూ పుచ్చుకునేవారు కాదు. అందుకే చాలీచాలని అవసరాలతో సంసారం సాగుతుంది. ఏది ఎలా ఉన్నా ఆయన తన వాహనాన్ని మాత్రం ఎన్నడూ అలక్ష్యం చేసేవారు కాదు. ఏ చిన్న రిపేరు వచ్చినా ఇంట్లో ఖర్చులకు మానేసి అది బాగు చేయించుకునేవారు. అది ఆయన ప్రాణం కూడా కాపాడింది. ఒకసారి పల్లెటూరు వెళ్ళి అక్కడ పేషెంట్ను చూసి సాయంత్రం చల్లపాటు వేళ తిరిగి ఇంటికి వస్తున్నారు. దారికడ్డంగా 2 గోధుమ వన్నె త్రాచులు పెనవేసుకొని పడుకుని ఉన్నాయి. ఆయన గమనించే లోపలే సైకిల్ చక్రాలు ఆ పాముల తోకల మీదుగా వెళ్ళిపోయాయి. జరిగింది గమనించాక ముచ్చెమటలు పోసి సైకిల్ తొక్కుతూనే వెనక్కి తిరిగి చూశారు ఆయన. కోపోద్రిక్తమైన ఆ త్రాచుపాములు 2 తోక మీద నిలబడి బొసలు కొడుతున్నాయి. ఆ దృశ్యం చూడడానికే మహాభయంకరంగా అనిపించి మరల వెనక్కి చూడడానికి కూడా దడిసి స్పీడ్గా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. సైకిల్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఏమయ్యేదో తెలిసేది కాదు.
ఒక్కరోజు సైకిల్ లేకుండా ఆయనకు గడిచేది కాదు. అది లేకపోతే ఆ వృత్తే లేదు, ఆ వృత్తే లేకపోతే జీవనమే లేదు. అలా ఒకరోజు కాదు, వారం కాదు, సంవత్సరం కాదు, దాదాపు 25-30 సంవత్సరాలు ఆ సైకిల్ మీద తిరిగారు ఆయన. రోజుకి 30-40 మైళ్ళ చొప్పున. దానికి ఆయనకు ఉన్న సంబంధం కడుపున పుట్టిన పిల్లలకి ఆయనకు ఉన్న అనుబంధమే. కూతురికి పెళ్లి చేశాడు. 3 కొడుకులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దొరికిన ఉద్యోగాలతో స్థిరపడ్డారు. పెద్దవాడు మూర్తి, రెండవ వాడు కృష్ణ. పెళ్ళాం పిల్లలతో ఒరిస్సాలో ఉంటున్నాడు. మూడోవాడు చలపతి, ఇంకా వివాహం కాలేదు. 3 గదులున్న ఆ చిన్న ఇంట్లో మూర్తి, భార్య, 2 పిల్లలు, సీనయ్య దంపతులు, చలపతి, ఇంతమంది ఉన్నారు. ఈ ఇల్లు చిన్న ఇంట్లో సామాను, మనుష్యులు ఎప్పుడూ ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లుగా అనిపించింది మూర్తికి. ఏ 2-3 నెలలకోసారి మూర్తికి చిరాకు పుట్టి ఇల్లు సర్దడం మొదలు పెడతాడు. అన్నిటికన్నా ముందుగా ఎవరికీ ఉపయోగం లేని ఆ సైకిల్ మీదనే పడుతుంది మూర్తి దృష్టి. ఎప్పటికప్పుడు అది తీసి ఏ పాత సామాన్ల కొట్లోనో పారేయాలనుకుంటాడు. అదొక్కటే అడ్డం వచ్చిందా అని సీనయ్య గారి కోపం. ఈ రోజున ఆ సైకిల్ ఎవరికీ ఉపయోగపడని మాట నిజమే, కానీ ఒకప్పుడు అది తమందరి జీవనాధారం. ఆ పల్లెటూళ్ళలో ఆనాడు ఆ సైకిలే గనక లేకుంటే ఏమయ్యేదో అనుకుని కళ్ళ నిండా ఆప్యాయత నింపుకొని సైకిల్ కేసి చూశాడు సీనయ్య.